విశాఖ ఉక్కులో నిర్లక్ష్యపు నిప్పులు రేగుతున్నాయా? స్టీల్ ప్లాంట్ మృత్యు జ్వాలల పాపం ఎవరిది? మరిగే ఉక్కులో ప్రాణాలు కరిగిపోవటానికి కారణం ఎవరు? ఏళ్ల తరబడి పేరుకుపోయిన నిర్లక్ష్యమే కాటేసిందా? హై రిస్క్ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించడం సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణమేనా? సేఫ్టీ నివేదికలు ఫైళ్లలో మగ్గిపోతే భద్రత ఉంటుందా? ప్లాంట్లో భద్రత ఉందా లేక కాగితాలపైనే ఉందా? అసలు ప్లాంట్లో సేఫ్టీ ఆడిట్ ఎప్పుడు జరిగింది? సేఫ్టీ ఆడిట్ జరిగితే ఏం లోపాలు గుర్తించారు? వాటిని సరిచేశారా? ముందు జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోలేదా? పరిహారం ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ముందు నుంచి చిన్న చూపే. గనులు ఇవ్వరు, కార్మికులను పట్టించుకోరు, అడుగడుగునా నిర్లక్ష్యం. కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడటం అలవాటు. ఒకప్పుడు 18,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు సుమారు 9,000 మందికి తెచ్చారు. 6,000 మంది ఒప్పంద కార్మికులను ఏ మొహమాటం లేకుండా ఇంటికి పంపేశారు. దీంతో ఉద్యోగులపై పనిభారం పెరిగింది. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారి స్థానంలో శిక్షణ లేని వారితో పనులు చేయిస్తున్నారు. కాస్టింగ్ మిషన్ దగ్గర గతంలో 20 మంది నిపుణులు పనిచేసేవారు, ఇప్పుడు 12 మందికి పడిపోయింది. అది సెలవు రోజుల్లో ఈ సంఖ్య ఇంకా తక్కువగా ఉంటుందని కార్మికులు చెప్తారు. కోకో 1లో సగం బ్యాటరీలు షట్ డౌన్ చేసి పూర్తిగా మరమ్మతులు చేయాల్సి ఉండగా రన్నింగ్ మరమ్మతులతో బండి నెట్టుకొస్తున్నారు. 30 ఏళ్లుగా అవే బ్యాటరీలు వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్లక్ష్యపు నీడలే వరుస ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అయినా అధికారులు కళ్ళు తెరవటం లేదు. ప్రైవేటీకరణపై ఉన్న దృష్టి కార్మికుల భద్రతపై ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం స్టీల్ ప్లాంట్లో కార్మికుల భద్రతపై వేసిన నివేదికలో అసలు ఏముంది? ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయటం తర్వాత వదిలేయటం మామూలైపోయిందా? ప్రమాదం తర్వాత విచారణ అంటారు, కమిటీ అంటారు, రిపోర్ట్ అంటారు, పరిహారం అంటారు. వీటితో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అధికారులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.